listen first. Figure నాన్న యాక్చువల్గా సర్కిల్స్ మీకు కాన్సెప్ట్స్ మొత్తం చెప్పేస్తున్నా, ఓకేనా. ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే మ్యాక్సిమం మీకు మీకు నేను ఒక బుక్ చూపించాను కదా, ఆ బుక్లో ఉండేటటువంటి సమ్స్ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నానా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆ బుక్లో చదివితే నాన్న కాన్సెప్ట్స్ థియరమ్స్ అన్నీ కవర్ అవుతాయి, అందుకని ఆ బుక్ని చదవమని చెప్తున్నాను. నెక్స్ట్ మ్యాక్సిమం ఆ బుక్లో ఉండేటటువంటి మోడల్స్నే చెప్పడానికి ట్రై చేస్తా. ఒకవేళ మీకు అర్థం కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే సమ్ మోడల్ అనేది చేంజ్ చేస్తాను. ఎందుకంటే నాన్న దీనివల్ల ఏమవుతుందంటే మీకు నోట్స్ అయిపోయిన దాన్ని చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది, అందుకని. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఈ ఐపీ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఆబ్జెక్టివ్లో ఉన్నాయి కదా నాన్న సమ్స్, ఆబ్జెక్టివ్ బుక్స్ ఇచ్చినారు కదా, దాంట్లో ఉండేటటువంటి సమ్స్ డిస్కస్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇది ఐపీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉండేటటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ రాయండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ఏ సర్కిల్. డిఫైన్ ఏ సర్కిల్. ఓకేనా. ఎందుకంటే నాన్న మీకు డెఫినేషన్స్ కూడా అడుగున్నారు పోయినసారి ఎగ్జామ్కి. ఓకే, మీ సీనియర్స్ అయినా అడగండి, వాళ్ళని కూడా డెఫినేషన్స్ అడుగున్నారు. ఓకే, అందుకనే డెఫినేషన్స్ 1B కానివ్వండి 2B కానివ్వండి వచ్చేటప్పటికి డెఫినేషన్స్ బాగా చదువుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడమ్మా, డెఫినేషన్ ఏంటంటే ది సెట్ ఆఫ్ పాయింట్స్ నిన్న ఐపీ బుక్ తెచ్చుకోమన్నా తెచ్చుకున్న వాళ్ళు మొత్తం రాసుకోండి. ఓకే. ది సెట్ ఆఫ్ పాయింట్స్ in a plane which are at a constant distance are bracket lo greater than 0 from a fixed point C is called the circle. Full stop. Their fixed point C is called center and fixed constant distance R is called radius of the circle. Okay, this is our definition. The set of points in a plane which are at a constant distance from a R is greater than or equals to 0 from a fixed point C is called the circle. The fixed point C is called the center and constant distance R is called the radius of the circle. Okay, అంటే మనకి డయాగ్రామ్ కూడా చెప్తానన్నా, దీనికి డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోండి. ఓకే, ఇదే this is what center, fixed point. Next this is radius R. Okay, write it ma.
ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి, రబ్ చేస్తున్నా. ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటన్నా ఫిక్స్డ్ పాయింట్, ఇది రేడియస్, కాన్స్టెంట్ డిస్టెన్స్ వచ్చి ఆర్. ఓకే, నెక్స్ట్ సమ్, prove that the equation prove that the equation prove that the equation of the circle with center 0, 0 O 0, 0 and radius R is x square plus y square equals to r square. చూడన్నా, prove that the equation of a circle with center 0, 0 and radius r is x square plus y square r square అని ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే నాన్న, చూడండి మనకి ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, this is x axis, okay, this is y axis. Next, this is what my origin, okay, 0, 0, okay, this is origin 0, 0. Next, this is radius r, okay. Next, there one point is what my p, okay, this is p, okay. Next, sum చూడండి, let ఇది థీరం నాన్న, ఓకే, let p x1, y1 be any point on the circle, ఓకేనా, any point on the circle, okay, circle, then OP equals to R. చూడన్నా, ఈ distance is equals what, small r, కాబట్టి distance OP is equals to R. Next, OP means what is formula, x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equals to R. Okay, therefore x2 means p పాయింట్ ఏమన్నాం, x1, y1, ఓకేనా. ఈ x1, y1 s2 గా తీసుకుంటున్నా, x1 minus 0 whole square y1 minus 0 whole square is equals to r. Squaring on both sides, okay, squaring on both sides, what we will get, x1 square plus y1 square equals to r square. Locus of the equation, okay, locus of the equation, therefore locus ఉన్నప్పుడు ఏం రాస్తాం, x1 y1 ఉన్నప్పుడు xy లోకి రాస్తాం, కాబట్టి ఏం రాయొచ్చు, x square plus y square equals to r square. Therefore required equation is x square plus y square equals to r square. Write it. The equation of the circle and rascal. The equation of the circle is x square plus y square equals to r square. Okay.
Next sum, prove that the equation of the circle with center C H comma K and radius R is x minus h whole square plus y minus k whole square equals to r square. Okay. ఓకే అమ్మా రబ్ చేస్తున్నా చూడండి. ఈ థీరంలో ఏం చేయాలంటే నాన్న ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ సి హెచ్ కామా కే. ఇది ఏందన్నా, ఇట్ ఈస్ సి హెచ్ కామా కే. ఓకే, సి హెచ్ కామా కే and radius r is x minus h square plus y minus k square equals to r. Let p x1 comma y1 be any point on the circle. Okay, next any point on the circle, then ఇందాక ఓ తీసుకున్నాం మన ఆర్జిన్, కానీ ఇప్పుడు ఏం తీసుకుంటాం, then cp is equals to r. ఓకే, సేమ్ ఇక డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయండి. యూజ్ చేస్తే x1 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ y1 మైనస్ కే హోల్ స్క్వేర్ is equals to r. Both sides square చేయనా, squaring on both sides. Okay, next what we will get, x1 minus h whole square plus y1 minus k whole square is equals to r square. Therefore, locus of the equation is locus అన్నప్పుడు ఏం రాస్తున్నాను, x minus h whole square y minus k whole square is equals to r square. Therefore, the required equation of the circle is x minus h whole square plus y minus k whole square equals to r square. Got it, ma? Okay, na? Next, చూడనా, question number 2. Next sum చూడనా, prove that the general equation of second degree ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equals to 0
where the coefficients a comma h comma b comma g comma f and c are real numbers represent a circle if and only if one ఇది కూడా తెరమేనా a is equals to b next h is equals to 0 next third one g square plus f square minus ac greater than or equals to 0. Okay, next see there ma general equation of the given general equation is ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equals to 0. ఓకే నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నట్టు ఇక్కడ దిస్ ఈస్ ఈక్వేషన్ 1. ఓకేనా, దిస్ ఈస్ ఈక్వేషన్ 1. లెట్ సెంటర్ alpha comma beta and radius r, then the equation is okay, then the equation is okay. సెంటర్ ఆల్ఫా కామా బీటాగా తీసుకుంటున్నాను, రేడియస్ వచ్చి ఆర్ గా తీసుకున్నప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇదే దీన్ని ఎక్స్పాండ్ చేయండి నాన్న. ఎక్స్పాండ్ చేస్తే చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2x ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ minus 2y beta minus r square equals to 0. Okay, x square plus y square minus 2x alpha minus 2y beta plus alpha square plus beta square minus r square equals to 0. This is equation 2. Okay, by comparison of 1 and 2, by comparison of 1 and 2 శ్రీధర్మ కంపేర్ చేస్తున్నప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. ఓకే, కంపేర్ చేసినప్పుడు చూడండి a by 1 నెక్స్ట్ ఇక్కడ ఏదో వాడు ఒక జనరల్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనం ఇంకొక ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. ఓకే, కంపేర్ చేస్తున్నప్పుడు ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ దగ్గర ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాబట్టి a by 1 నెక్స్ట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ దగ్గర ఇక్కడ చూడండి వై స్క్వేర్ కాబట్టి b by 1. ఓకే, నెక్స్ట్ 2gx ఇక్కడ ఏముంది మైనస్ 2x. ఓకే, కాబట్టి 2g by మైనస్ 2 ఆల్ఫా. ఓకే, 2fy. ఓకే, మైనస్ 2y బీటా 2fy minus 2 beta equals to Sridharma, what is there? C by value is alpha square plus beta square minus r square. Next
ఇలా తీసుకున్న తర్వాత నాన్న ఇక్కడ కంపేర్ చేసినప్పుడు హెచ్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి హెచ్ వాల్యూ ఈస్ వాట్ ఫ్రమ్ ఇలా రాస్తాం ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3 హెచ్ therefore from the equation from both the equations h is equals to 0. Okay, h is equals to 0 and a equals to b. అంతే కదా a b రెండు ఈక్వల్ కదా కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ కాబట్టి నేను ఏం రాస్తాను a ఈక్వల్స్ టు b అని చెప్పని రాస్తున్నా. నెక్స్ట్ శ్రీధర్మ ఓకే నెక్స్ట్ ఇలా కంపేర్ చేసుకున్న ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నా అంటే c బై ఆల్ఫా స్క్వేర్ a is equals a by 1 equals to c by alpha square plus beta square minus r square అని చెప్పని తీసుకుంటున్నాం ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి. ఓకే ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఓకే ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఓకే నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత చూడన్నా ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు c by a. Okay, alpha square plus beta square minus r square is equals to c by a అని చెప్పని రాస్తున్నానా. ఓకేనా నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు c by a అని చెప్పని రాస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే నాన్న ఈ రెండు కంపేర్ చేయండి మైనస్ ఇక్కడ minus 2g by alpha minus 2 alpha is equals to a అని చెప్పని తీసుకుంటున్నాం. ఓకే a అని చెప్పని తీసుకున్నప్పుడు చూడన్నా a by 1 equals to minus 2g by 2 alpha 2 cancel. Next alpha is equals to minus g by a. ఓకే సేమ్ ఇక్కడ కూడా a is equals to దీనికి ఈక్వల్ కాబట్టి a by 1 ఈక్వల్స్ టు b అయినా తీసుకోవచ్చు a అయినా తీసుకొచ్చాను. నేను a తీసుకున్నాను ఎందుకంటే దిస్ బోత్ ఆర్ ఈక్వల్ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు ఈక్వల్ కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. ఓకే మైనస్ 2f by 2 బీటా 2 క్యాన్సిల్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ f by a. ఓకే నెక్స్ట్ మైనస్ g by a మైనస్ f by a అని చెప్పని తీసుకున్నాను. ఓకేనా ఫస్ట్ ఇది మొత్తం రాయండి రిమైనింగ్ కంటిన్యూ చేస్తా. ఓకేనా నెక్స్ట్ చూడన్నా రిమైనింగ్ ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఈ ఆల్ఫా వాల్యూని బీటా వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అన్న. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఏమవుతుంది వాల్యూ g స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ c బై a ఈక్వల్స్ టు r స్క్వేర్. ఓకే ఈ r స్క్వేర్ ని తీసుకెళ్ళి c బై a ని తీసుకొచ్చాను. g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac బై a స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఓకే a స్క్వేర్ is equals to r స్క్వేర్. ఇక్కడ చూడన్నాను ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే మీకు సర్కిల్ డెఫినేషన్ చెప్పినప్పుడే నేను చెప్పున్నా ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని. ఓకే ఆ కండిషన్ బేస్ చేసుకొని చూడండి ఇప్పుడు ఏం చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. నెక్స్ట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac a స్క్వేర్ గ్రేటర్ దాన్
r equals to 0. Next, see there what we will write, g square plus f square minus ac greater than or equals to 0. This is equation 4 I am taking. What ma? 4. Okay, equation 4. From the general equation, ax square plus 2hxy gen 2hxy by square plus 2gx plus 2fy plus c equals to 0. Consider ఏమి ఇచ్చారు నాన్న మన క్వశ్చన్ లో, కన్సిడర్ ఫస్ట్ వన్ is a equals to b not equals to 0. Next, second one, what they give, h is equals to 0. Next, third one, what we will take, g square plus f square minus ac greater than or equals to 0. ఇది వాళ్ళు ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఇచ్చినాను, సాల్వ్ చేద్దాం ఇప్పుడు. మనకి ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడన్నా, ఇది తీసుకున్న తర్వాత దీని నుంచి ఏం రాస్తానంటే వాల్యూ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ అంటే ఇది కూడా ay స్క్వేర్. నెక్స్ట్ h is equals to 0 కాబట్టి 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఈ ఈక్వేషన్ వస్తుంది దీని నుంచి మోడిఫై చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాన్న, ఏం కామన్ తీస్తున్నా, కామన్ తీస్తే చూడండి ఎస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g బై ఏ ఎక్స్ ప్లస్ 2f y plus a plus 3 by a equals to 0. Okay, next see there now, x square plus y square plus 2g by a into x plus 2f by a into y plus 3 by a plus నేను ఏం చేస్తున్నానంటే ఇట్ ఈస్, నేను దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోకి మారుస్తున్నాను. మారవాలంటే ఇక్కడ ఏముంది, ఇట్ ఈస్ g బై a కాబట్టి g స్క్వేర్ బై a స్క్వేర్ plus f square by a square is equals to g square by a square plus f square by a square. Okay, I am writing this one. Next, take this c by a to that side. What we will write, minus c by a. Okay, next what we will write, x plus g by a whole square plus y plus f by a whole square is equals to g square plus f square minus ac by a square. Okay, minus f square minus ac by whole square. Next, it చూడన్నా దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నా అంటే x plus g by a whole square plus what we will write, minus of minus. Okay, next y minus of minus f by a whole square is equals to రూట్ అప్లై చేస్తున్నాను. రూట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac బై a స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఈ విధంగా రాస్తున్నా. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సెంటర్ వచ్చి ఏమవుతుంది, ఇక్కడ సెంటర్, దీని నుంచి సెంటర్ మైనస్ g బై a కామా మైనస్ f బై a. ఓకే, అంతవరకు అన్న. నెక్స్ట్ రేడియస్ r ఇస్ ఈక్వల్స్ టు ఇది అవుతుంది. ఈ వాల్యూ వచ్చి ఏం రాయొచ్చు, రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac బై a స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇది రాసుకున్నాను. ఇది రాసుకున్నారు, దీని కింద నోట్ గా ఏమని చెప్తా అంటే, నోట్ 1 ఏమవుతుందంటే, ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equals to 0. Next, second note is the center of the general equation is minus g comma minus f. Then radius of the general equation is r is equals to root of g square plus f square minus c. We will write. Okay, write it.
ఓకేనా, రబ్ చేస్తున్నామా. నెక్స్ట్ మా define a point circle. Okay, define a point circle. Define a point circle. Siddharma, a circle is said to be point circle if its radius is 0. Okay, radius is 0. ఓకేనా, మనం తీసుకున్నటువంటి రేడియస్ ఏమవుతుందన్నా 0 అయితే దాన్ని ఏమంటారు, పాయింట్ సర్కిల్. అంటే ఒక డాట్ మనం ఒక సర్కిల్ గా చెప్తాం మనం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ఏ మనం డిఫైన్ ఏ యూనిట్ సర్కిల్. define a unit circle. Define a unit circle. A circle is said to be a unit circle if its radius is 1 unit. ఓకేనా, మనం రేడియస్ లేదన్నా r is equals to root of g square plus f square minus 3. ఈ ఫార్ములా యూజ్ చేసి ఏదైనా సమ్మన్ సాల్వ్ చేసినప్పుడు కనుక మనకి రేడియస్ 1 యూనిట్ వస్తే దాన్ని ఏమంటారు, యూనిట్ సర్కిల్ అంటారు. ఓకే, రాసుకున్నాను. ఏ సర్కిల్ is said to be unit circle if its radius is 1 unit. A circle is said to be a unit circle if its radius is 1 unit. Okay, next one, question number 7. Define concentric circle. Define concentric circle. Define concentric circle. A circle is therefore two circles have the two circles are said to be concentric two circles are said to be concentric if its center are equal. Okay, in bracket or same.
సేమ్ అయినా ఉంటాయి మన లేకపోతే ఈక్వల్ అయినా సేమ్ అయినా ఉంటుంది. ఓకే, మీకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఆల్రెడీ చెప్పున్నాను అన్న. ఓకే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది డయాగ్రామ్? ఓకే, దిస్ ఇస్ కాన్సెంట్రిక్ సర్కిల్. ఓకే, అంటే రెండు సర్కిల్స్ కి ఒకే సెంటర్ అనుకుంటే దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు తీసుకోండి బాగా. Zero. Question number 8.1. If g square minus 3 greater than 0, then prove that the intercept made on x-axis by the circle s is equals to x square plus y square plus 2gx plus 2fy plus 3 equals to 0 is 2 into root of g square minus 3. Okay, then first two as చూసేద్దాం మనం. నెక్స్ట్ సెకండ్ వన్ చూసేద్దాం. Let p alpha comma beta point of be the point of intersection of the circle. What they give ma? S is equals to 0 and x-axis p lies in x-axis. Okay, p lies in x-axis. అంటే చూడన్నా మనకి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ what x-axis, this is y-axis, x-axis p lies in x-axis అన్నప్పుడు it is what ma a1 equals to alpha 1 comma 0. This is a2 alpha 2 comma 0. ఓకే, ఇలా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత చూడన్నా ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాల్యూ x is equals to what they give x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Next p alpha comma beta lies on this circle. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నానన్నా ఇట్ ఈస్ పాసింగ్ లైస్ ఆన్ p lies on the x axis అన్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఏం తీసుకుంటారంటేనా బీటా ఈక్వల్స్ టు 0. ఓకే, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడన్నా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g into alpha plus 2f into 0 plus c equals to 0.
నెక్స్ట్ దీని నుంచి చూడనా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2g ఆల్ఫా ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ 1. ఓకే, ఆల్ఫా 1 comma alpha 2 are the roots of the equation, are the roots of the equation. Okay, roots on this and this one. Alpha, sum of the roots alpha 1 plus alpha 2 is equals to what ma? Minus 2g by a, means a value is 1. Next, alpha 1 into alpha 2 is equals to c. Okay, next see that ma, a b, a1 a2, a1 a2 equals to what we will write, a1 a2 equals to mod of alpha 1 minus alpha 2, లేదంటే మీరు డిస్టెన్స్ ఫార్ములా అయినా యూజ్ చేయండి మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే రూట్ ఓవర్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 హోల్ స్క్వేర్ మైనస్ minus 4 alpha 1 alpha 2. Alpha 1 plus alpha 2 means what? Minus 2g. Okay, minus 2g whole square minus 4c. Okay, next see there ma, equals to ఇక్కడ రెండిట్లో ఏం కామన్ ఉంది 4 కామన్ తీస్తే 2 root of g square minus c. ఓకేనా, ప్రూవ్ చేసామా? నెక్స్ట్ ఇది రాయండి. నెక్స్ట్ సెకండ్ ప్రూవ్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఏమంటే p alpha comma beta is a point of intersection of this circle, x is equals 0 and y axis p lies in y axis. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా is equals to 0. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేస్తాను. ఓకే, రాయండి మా. క్వశ్చన్ రాశారు కదా, క్వశ్చన్ డ్రాప్ చేస్తున్నా. టూ ప్రూవ్ చేద్దాం, ఈ లోపల రాస్తాం. ఓకేమా, చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ వన్ చేద్దాం. ఇక్కడికి వచ్చేటప్పుడు డయాగ్రామ్ ఎలా చేంజ్ అవుతుందంటే y యాక్సిస్. ఓకే, ఇట్ ఈస్ x యాక్సిస్, దిస్ ఈస్ y యాక్సిస్. ఐఎమ్ రైటింగ్ దిస్ వన్, దిస్ ఈస్ b1
0 comma beta. Okay, 0 comma beta 1. This is b2 0 comma beta 2. Okay, 0 comma beta 2 అని చెప్పని తీసుకుంటున్నా. Let's see, alpha comma beta is the point of intersections of this circle, and y-axis. Okay, y-axis, p lies on y-axis. Okay, there what we will get, alpha equals to 0. ఓకే, ఆల్ఫా ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు నాన్న ఇక్కడ చూడండి వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మళ్ళీ మారిపోతుంది మొత్తం. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే what we will write, alpha equals to 0 means 0 square plus beta square plus 2g into 0 plus 2f into beta plus 3 equals to 0. Okay, next beta square plus 2f beta plus 3 equals to 0. This is equation 1. Okay, next beta 1 comma beta 2 are the roots of the equation, are the roots of the equation, are the roots of the equation. Next, beta 1 plus beta 2, sum of the roots, beta 1 plus beta 2 is equals to minus 2f. Beta 1 into beta 2 equals to what we will get, c. Okay, next what we will write, ma, b1 b2 equals to mod of beta 1 minus beta 2. I am writing this one into root of beta 1 minus beta 2 whole square. Next, I am writing this one into beta 1 plus beta 2 whole square minus 4 beta 1 into beta 2. Okay, next see there, ma, what we will write, root of beta 1 plus beta 2 means what we will write, minus 2f whole square minus 4 into beta 1 beta 2 is equals to c. Okay, next what we will write, 4f square minus 4c. We take the common, what we will write, 2 into f square minus c. Write it, ma, 2 into f square minus c. Okay, ma, just next
define a first one secant line. Next, second one chord. Next, third one length of the chord. Length of the chord. Okay. Next, length of a chord of the circle. Chord of the circle. See there, ma? Let A comma B be the 2 points on the circle then first one secant line means, see there, ma, the line AB bar is passing through the points A and B is called secant line. Okay, secant line. Next diagram చూడండి నాన్న, మనకి వచ్చి ఇలా ఉంటుంది. It is A B. Okay, points A and B. Okay, ఇలా ఉంటుంది మన సైడ్. Next, the line segment AB bar is joining the 2 points A and B is called chord. అంటే ఏంటన్నా, ఇక్కడ నుంచి ఏ నుంచి ఈ బి వరకు తీసుకుంటే దాన్నే కార్డ్ గా మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏబి ఈస్ కాల్డ్ ద length of the chord of the circle. Okay, length of the chord కూడా మీకు ప్రూవ్ చేస్తున్నాను అన్న బిఫోర్. ఓకే, next ma, define diameter of a circle. Define diameter of a circle. Define diameter of a circle. Okay, define diameter of a circle. Okay, define diameter of a circle. A circle, a chord is passing through the center of the circle
is called the diameter of the circle. ఏందన్నా definition చూడండి. ఇదే a chord is passing through the a chord is passing through the center of the circle is called diameter of a circle. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, దీని డయాగ్రామ్ వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, ఈ కార్డ్ వచ్చి పాసింగ్ త్రూ ద సెంటర్, ఇలా పాస్ అవుతున్నప్పుడు మనం దాని డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. ఓకేనా, ఇది రాసుకున్నాను. మీటింగ్ నుంచి లీవ్ అవ్వండి.